జిల్లా సత్తుపల్లి మండలం కిస్టారం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో తండ్రి కొడుకు అక్కడికక్కడే మృతి చెందారు. కిస్టారం గ్రామానికి చెందిన తండ్రి కొడుకు పిల్లి పేరయ్య, అశోక్ ఇద్దరు ద్విచక్ర వాహనంపై సత్తుపల్లిలో హాస్పిటల్కు వెళ్లి అనారోగ్యంతో బాధపడుతున్న పేరయ్య తల్లిని హాస్పిటల్లో జాయిన్ చేయించి తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో కిస్టారం ఓసీ వద్ద కంటైనర్ లారీ అతివేగంగా ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో తండ్రి కొడుకు అక్కడికక్కడే మృతి చెందారు. తండ్రి కొడుకు మృతదేహాలు నుజ్జునుజ్జయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే ప్రమాదానికి కారణమైన కంటైనర్ లారీ డ్రైవర్ గంజామత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. గంజామత్తులో అతివేగంగా నిర్లక్ష్యంగా కంటైనర్ లారీ నడిపి తండ్రి కొడుకు ప్రాణాలు బలి తీసుకున్నాడని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం చెందుతున్నారు. తండ్రి కొడుకు మృతితో కిస్టారం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.